లంగ్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఫస్ట్ మనం చూసుకుందాం. మీకు తెలిసిందే, స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్ అనేది రిస్క్ ఎక్కువ ఉంటుంది. అండ్ రీసెంట్గా చేసిన స్టడీస్లో స్మోకింగే కాకుండా పొల్యూటెంట్స్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని తేలింది. సో ఎయిర్ పొల్యూషన్ అండ్ టాక్సిక్ గ్యాసెస్ ఇన్హేల్ చేసుకోవడం, వీటి ద్వారా కూడా లంగ్ క్యాన్సర్ అనేది పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ లంగ్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఇలా ఉంటాయి వాళ్ళకి లక్షణాలు. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, దగ్గు దీర్ఘకాలంగా ఉండడం, 2 నుంచి 3 నెలలు దగ్గు ఉండడం, అండ్ దగ్గినప్పుడు చెమటలో బ్లడ్ రావడం అండ్ ఆయాసం రావడం, ఇవన్నీ కూడా లంగ్ క్యాన్సర్ యొక్క లక్షణాలే. సో ఒక పేషెంట్ ఒకవేళ ఆయనకి రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ స్మోకింగ్ ఉందనుకోండి, అండ్ చాలా రోజులుగా ఆయనకి ఎయిర్ పొల్యూషన్ లేదా డస్ట్ పొల్యూషన్ వల్ల బాగా ఎక్స్పోజ్ అయ్యింది, సో ఆయన అట్ రిస్క్ పర్సన్ అనమాట. ఈయనకి లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పేషెంట్స్కి మనం మాట్లాడుకున్న లక్షణాలు, దగ్గు లేదా దగ్గినప్పుడు బ్లడ్ రావడం, ఇలాంటివి వచ్చినప్పుడు డెఫినెట్గా పల్మనాలజిస్ట్ని కలిసి వాళ్ళు తగిన టెస్ట్ చేసుకొని లంగ్ క్యాన్సర్ని మనం ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవాలి. సో మనం జనరల్గా కాంట్రాస్ట్ సిటీ స్కాన్స్ అని ఉంటాయి, సిఈసిటీ చెస్ట్ అని, అవి చేసినట్టయితే లంగ్లో ఇబ్బంది ఉందా లేదా, ఉంటే ఏ స్టేజ్లో ఉందో కూడా మనం తెలుసుకోవచ్చు. అండ్ రీసెంట్గా వచ్చిన బ్రాంకోస్కోపీ అండ్ కొత్త పరికరాలు థొరకోస్కోపీతో కూడా మనం లంగ్ క్యాన్సర్ని మంచి క్లియర్గా డయాగ్నోస్ చేయవచ్చు. ముఖ్యంగా మన ఇండియాలో కానివ్వండి, వెస్టర్న్ కంట్రీస్లో కానివ్వండి, లంగ్ క్యాన్సర్ అనేది చాలా అడ్వాన్స్ స్టేజ్, అంటే 3 లేదా 4వ స్టేజ్లోనే బయటపడుతుంది. ఎందుకంటే ఎర్లీ స్టేజెస్లో వీళ్ళకి లక్షణాలు చాలా ఎక్కువగా ఉండవు, లైట్గా దగ్గు రావడం అలాంటివే ఉంటాయి, అంతేగాని మరి ఎక్కువ సిమ్టమ్స్ మాత్రం ఉండవు. ఎప్పుడైతే సిమ్టమ్స్ పెరిగిపోయాయో అప్పటికి మనం టెస్ట్ చేసి చూసినట్టయితే ఆల్మోస్ట్ వాళ్ళు 3rd లేదా 4th స్టేజ్, అంటే లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటారు. అలా మనం డైలీ 100 లంగ్ క్యాన్సర్ చూసినట్టయితే 70% 70 మెంబర్స్కి మనం అడ్వాన్స్ స్టేజ్లోనే కనుక్కోగలుగుతున్నాం. మనం ఎర్లీ స్టేజెస్లో పికప్ చేయలేకపోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో మనం తొందరగా పికప్ చేసినట్టయితే, అంటే స్టేజ్ 1 లేదా స్టేజ్ 2లో పికప్ చేసినట్టయితే ట్రీట్మెంట్ ఆప్షన్స్ చాలా మంచిగా ఉంటాయి. అంటే వాళ్ళకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ మనం 3rd స్టేజ్ లేదా 4th స్టేజ్ చూసుకున్నట్టయితే. సో వీటిని తొందరగా ఎట్లా కనుక్కోవచ్చు మనం? సో స్టేజ్ 1 లేదా స్టేజ్ 2లో కనుక్కోవాలంటే మనం డెఫినెట్గా వాళ్ళకి స్క్రీనింగ్ అనేది చేయాలి. స్క్రీనింగ్ అంటే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకున్నా కూడా మనం ఒకసారి సిటీ స్కాన్ అనేది చేసుకొని చూసుకోవాలి. ఎవరు ఆ పేషెంట్స్, ఎవరైతే మోర్ దెన్ 50 years ఉన్నారో, ఎవరైతే ఆల్మోస్ట్ 20 లేదా 25 సంవత్సరాలుగా స్మోకింగ్ బాగా చేస్తున్నారో, ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ ఎక్కువగా ఉందో, ఈ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ వీళ్ళకి ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది లంగ్ క్యాన్సర్ రావడానికి. సో ఆ పర్సన్స్, ఎక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు, స్మోకింగ్ హిస్టరీ ఉన్నవాళ్ళు, లంగ్ క్యాన్సర్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నవాళ్ళు, వీళ్ళకి 50 సంవత్సరాలు దాటిందనుకోండి, వాళ్ళకి మనం సిటీ స్కాన్ స్క్రీనింగ్, లో డోస్ సిటీ స్కాన్, రేడియేషన్ గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదు. లో డోస్ సిటీ స్కాన్ చేయడం ద్వారా మనం ఎర్లీ స్టేజెస్ ఒకవేళ ఉన్నా కూడా ఫస్ట్ స్టేజ్లో పికప్ చేసుకుంటాం. అండ్ ఒకవేళ ఫస్ట్ స్టేజ్లోనే ఉంది, ఎక్కడికి స్ప్రెడ్ అవ్వలేదు అంటే మనం సర్జికల్ డిసెక్షన్, చిన్న సర్జరీ చేసి కూడా ఆ ముక్కను తీసేసి మనం టోటల్ క్యూర్ అనేది పొందవచ్చు. లేదు మనకి సెకండ్ స్టేజ్లో ఉన్నా కూడా ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అడ్వాన్సెస్ ప్రకారం దాంట్లో మ్యూటేషన్స్ ఏమైనా ఉన్నాయా చూసుకొని సింపుల్ టాబ్లెట్స్ ద్వారా కూడా లంగ్ క్యాన్సర్ని మనం కంట్రోల్ చేయొచ్చు. కీమోథెరపీయే, రేడియోథెరపీయే కాదు, టాబ్లెట్స్ కూడా ఉన్నాయి. ఆ మ్యూటేషన్స్ ఒకవేళ పాజిటివ్ వస్తే ఆ పేషెంట్స్కి అవి కూడా ఇవ్వచ్చు. సో లంగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం ద్వారా మనం లంగ్ క్యాన్సర్ తొందరగా పసిగట్టచ్చు అండ్ దీనికి మంచిగా క్యూర్ కూడా చేయొచ్చు. లేదు సరే ఈ స్టేజ్ దాటిపోయింది, మనం పికప్ చేయలేదు, 3వ లేదా 4వ స్టేజ్లోనే వచ్చారు పేషెంట్ అన్నప్పుడు, దానికి కూడా పేషెంట్ పర్ఫార్మెన్స్ అంటే పేషెంట్ స్టేటస్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఒక పేషెంట్ ట్రీట్మెంట్కి తట్టుకోగలరైతే దానికి కీమో, రేడియేషన్ కానీ ఇవన్నీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఇచ్చి దాన్ని కంట్రోల్ చేయొచ్చు. లేదు ఆ పేషెంట్ ఫిజికల్ స్టేటస్ కరెక్ట్గా లేదు, ఎక్కువ తట్టుకోలేరు అన్నప్పుడు పాలియేటివ్ ట్రీట్మెంట్ అంటే మెయిన్ లంగ్ క్యాన్సర్ని ఎక్కువగా ట్రీట్ చేయకుండా వాళ్ళకు వచ్చే ఇబ్బందులను, ఆయాసం, దగ్గు, ఛాతీ నొప్పి,
వీటిని తగ్గించడం ద్వారా మనం పేలియేటివ్ ట్రీట్మెంట్ వచ్చి వాళ్ళ లైఫ్ని మనం క్వాలిటీ ఆఫ్ లైఫ్ని మనం బెటర్ చేయవచ్చు. సో ఇది ఒక ఓవరాల్ వ్యూ ఆఫ్ లంగ్ క్యాన్సర్ని ఎలాగ గుర్తించాలి, ఎర్లీ స్టేజెస్లో గుర్తించడానికి స్క్రీనింగ్ ఎలా చేయాలి, అండ్ అడ్వాన్స్ స్టేజెస్లో మనం ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి దీని కంక్లూజన్ అన్నమాట.